సందీప్ సుర్జేవాలా పేర్లు కూడా మనకి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం భూపేంద్ర సింగ్ కూడా ఆయన ముందంజలోనే ఉన్నారు. సావిత్రి జిందాల్ మాత్రం వెనుకంజలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. హర్యానాలో ప్రస్తుత ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనా ముందంజలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి ట్రెండ్స్ మొత్తం మనం చూద్దాం. కాంగ్రెస్ 58 స్థానాల్లో ముందంజలో ఉంటే బీజేపీ 20 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కొనసాగిస్తూ ఉంది. ఈ ఫలితాలపై తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఫలితాలను చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. కాశ్మీర్లో ఏం జరుగుతుంది? కాశ్మీర్లో ఆర్టికల్ 370 తర్వాత రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి కాశ్మీర్లో ఏం జరుగుతుందని ప్రపంచం అంతా కూడా కాశ్మీర్ వైపు చూస్తోంది. అలాగే హర్యానా వైపు కూడా చూస్తోంది. మొన్న లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ఈసారి అంటే కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ను సాధించింది కాబట్టి హర్యానాలో హ్యాట్రిక్ కొడుతుందా లేదా అని మొత్తం దేశం చర్చించుకుంటోంది. తెలుగు రాష్ట్రాలు కూడా చర్చించుకుంటున్నాయి. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు ఏమనుకుంటూ ఉన్నారు? ఈ ఫలితాలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మీకు మినిట్ టు మినిట్ ఆ ట్రెండ్స్ని అందిస్తూనే ఉంటాను. కేవలం తెలుగు ఛానల్స్లో RTV మాత్రమే ఈ ఫలితాలను అత్యంత వేగంగా అందిస్తూ ఉంది. కేవలం RTV మాత్రమే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఫలితాల సరళిని మీకు అందించడానికి ప్రతినిధులను అక్కడికి పంపించి మరి అత్యంత వేగంగా మీకు అందిస్తుంది. 60 కాంగ్రెస్ ప్రస్తుతం 60 స్థానాల్లో లీడ్లో ఉంది. బీజేపీ కేవలం 20 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. ప్రాంతీయ పార్టీలైన జననాయక్ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్దళ్ పార్టీ కేవలం 1-2 స్థానాల్లో మాత్రమే పరిమితమయ్యాయి. ఇతరులు ఒక చోట మాత్రమే ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. హర్యానాలో 3వసారి అధికారంలోకి రావాలి అంటే బీజేపీ 46 స్థానాల్లో కైవసం చేసుకోవాలి. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతం 60 స్థానాల్లో కైవసం చేసుకుంది. 46 మ్యాజిక్ ఫిగర్ని దాటి ప్రస్తుతం ఎర్లీ ట్రెండ్స్లో ఆధిక్యతను కొనసాగిస్తోంది. ఇటు జమ్మూ కాశ్మీర్లో హంగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి కేవలం 38 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కొనసాగిస్తుంది. ఈ ఎర్లీ ట్రెండ్స్ పై మీ అభిప్రాయాన్ని ఏంటి? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా ఈ ఎర్లీ ట్రెండ్స్ పై మీరేమనుకుంటూ ఉన్నారు? బీజేపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది? కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది? కాశ్మీర్లో ఏం జరగబోతోంది? హర్యానాలో ఏం జరగబోతోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఎగ్జాక్ట్లీ రోహిత్, ఒక్కసారిగా హర్యానాలో తెలంగాణ ఫలితాలు రిపీట్ అవుతున్నాయంటే అవునని అనిపిస్తుంది. చాలా క్లియర్గా హర్యానాలో ఎగ్జిట్ పోల్ సంబంధించి ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో ఆధిక్యత కనబడుతుంది. బీజేపీ కేవలం 20 స్థానాలు. చాలా చతికిల పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. పోస్టల్ బ్యాలెట్లోనే ఇంత ఘోరమైనటువంటి పరాభవాన్ని బీజేపీ మూటగట్టుకోబోతుంది. ఇక వాస్తవ ఫలితాలు ఏ రకంగా ఉంటాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సీఎం అభ్యర్థి భూపేందర్ సింగ్ హూడా ఆయన ముందంజలో ఉన్నారు హిసార్ నుంచి. మరోవైపు లాడ్వా నుంచి నాయబ్ సింగ్ సైని ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రస్తుతమైన ఆధిక్యత కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా క్లియర్గా రిజల్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్, ఇక్కడ మనకు హర్యానాకు సంబంధించి చాలా క్లియర్గా కుల సమీకరణాలు ఉంటాయి. చాలా రైతుల అంశం చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే రైతులకు సంబంధించి చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాదాపు 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతుంది. సో ఖచ్చితంగా 10 ఏళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఖచ్చితంగా ఒక వ్యతిరేకత అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో అక్కడ ఇదే స్పష్టత కనిపిస్తుంది మనకు. సో ఆ రకంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం మీద ఇక్కడ బీజేపీ ప్రభావం చూపినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి మనం మళ్ళీ బ్రేకింగ్ చూస్తున్నాం. హర్యానాలో తెలంగాణ ఫలితాలు రిపీట్ అవుతున్నాయి. స్పష్టమైన ఆధిక్యత దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. 60 స్థానాలు ప్రస్తుతం ముందంజలో కనబడుతోంది. బీజేపీ 20 స్థానాల్లో మాత్రమే పరిమితమైన పరిస్థితి. చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. స్పష్టమైన ఆధిక్యత దిశగా కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో దూసుకెళ్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. బీజేపీ 20, జేజేపీ 1, ఐఎన్ఎల్డీ 2, ఇతరులు 1 స్థానాల్లో మాత్రమే పరిమితమైన పరిస్థితి కనబడుతుంది. అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ మెల్లమెల్లగా ఒక్కొక్క రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంటూ రాష్ట్రాల్లో తమ ఆధిక్యతను పెంచుకుంటూ వెళ్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అఫ్కోర్స్ జమ్మూ కాశ్మీర్లో మాత్రం చివరి క్షణంలో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందా? అక్కడ కూటమి అధికారంలోకి వస్తుందా? నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందా? లేదంటే హంగ్ ఏర్పడుతుందా? హంగ్ ఏర్పడే పక్షంలో పీడీపీ ఇతరులు పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ అక్కడ 38 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉన్నాయి. కానీ హర్యానాలో మాత్రం కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ దిశగా ఎర్లీ ట్రెండ్స్లోనే ఆధిక్యతను కొనసాగిస్తుంది. 46 మ్యాజిక్ ఫిగర్ అయితే 60 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ తమ ఆధిక్యతను పెంచుకున్నాయి. 41 స్థానాల్లో జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ఆధిక్యతను పెంచుకున్న పరిస్థితి ఉంది. బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తూ ఉంది. హర్యానా ఫలితాలు, జమ్మూ కాశ్మీర్ ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. చాలా ఉత్కంఠను
రేపుతూ ఉన్నాయి. మొన్నటి లోక్సభ ఫలితాల కంటే ఎక్కువగా ఇప్పుడు ఇవి ఉత్కంఠను కలిగిస్తున్నాయి. అందుకే మొత్తం ప్రపంచం అంతా కూడా జమ్మూ కాశ్మీర్ ఫలితాల వైపు చూస్తుంది. యావత్ దేశం అంతా కూడా